ఈరోజు మీరు జనాల దగ్గరికి పోయి ఒక సినిమా టైటిల్ లాగా 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం. చంద్రబాబు నాయుడిని జీవితంలో నమ్మేటువంటి వాడు ఎవడన్నా ఉంటాడు ఈ ప్రపంచంలో? ఈ ప్రపంచంలో అబద్ధానికి చొక్కా ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అని పేరు పెట్టొచ్చే. నీ రూపమే అబద్ధానికి ప్రతిరూపమే. చంద్రబాబు అంటేనే అబద్ధాల మయమే. అటువంటిది మళ్ళీ 2 ఏళ్ల తర్వాత నమ్మకం అంట, అభివృద్ధి అంట, సంక్షేమం అంట, నీ బండ. కాబట్టి ఆ పరిస్థితుల్లో పాప నేను ఏదో ఉంది సోమిరెడ్డి మొన్న కొట్టినటువంటి ముందు దిగినట్లే, కైపు దిగినట్లే. అందుకని ఆయన నిన్న వచ్చి అన్ని పవనాడితే ఏలుగు పవనాడిని అని చెప్పి ఆయన నిన్న హూ అని చెప్పనేసిపోయాడు. ఆయన రకరకాలుగా మాట్లాడేసిపోయాడు. మేము అడిగేది ఏంది, సరే నీ గురించి ఎందుకు మాట్లాడాలా, చాలా తక్కువ మాట్లాడాలి. పోయినసారి చెప్పినా నేను, నీ బ్రతికేంది, నువ్వు ఇంటర్వెల్లో చదువుకునేటప్పుడు పిల్లకాయలు బయటకు పోతే వాళ్ళ పుస్తకాలు తెలిసిపోయి పప్పు బెల్లాలకి శనగల బెల్లాలకు అమ్ముకున్నాడు నువ్వు కాదా? అటువంటి వాడు వచ్చి పిల్లలకి ఏ విధంగా విద్యార్థి జీవితం ఉండాలని మెగా పేరెంట్స్ డేలో స్పీచ్ ఇస్తుంది. నీ బండబడ నీ బ్రతుక్కి నువ్వు పోయి పిల్లకాయలకి వాళ్ళు ఏం చెప్పాలి? నువ్వు విధవరాలకు తీస్తే నాలాగా బతకమో నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలంటే ఆ మెళుకువలు అయితే చెప్పగలవు. నువ్వు ఇంటర్వెల్లో వెళ్ళిన తర్వాత ఎట్ట కాచుకొని ఉండాలా, ఆ పుస్తకాలు ఏ విధంగా కొట్టేయాలా, ఏ అంగట్లో వేస్తే వాళ్ళు నీకు బెల్లం శనగలు పెడతారని చెప్పి దాచి చెప్పడం, ఆ మెళుకువలు చెప్పడంలో నువ్వు నేర్పరవి. అంతేగాని నువ్వు చదువుని గురించి చదువు సింజలేనటువంటి వాడు నువ్వు పోయి మాట్లాడుతుంటావి. దాని మీద ఆయన మాట్లాడే అన్ని పావులని చెప్పి నీ పని ఏంది ఉంది కదా. ఇప్పుడు ఆ బల్కర్లు ఉన్నాయి, ఆ బల్కర్ల దగ్గర టన్నుకి 50 రూపాయలు అడిగావు. వాళ్ళు ఎవరా కృష్ణపట్నంలో ఎక్కడన్నా సిగ్గుమాలేడు కాబట్టి తెలుగుదేశం వాళ్ళే పోయి ప్రభుత్వంలో ధర్నా చేస్తున్నారు. ఏమని? ఆ బల్కర్కి నీకు 50 రూపాయలు టన్నుకి లేదు కాబట్టి దానికి పోలీసులు వత్తాసు. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ముత్తుకూరులో నుంచి పోయేటువంటి బల్కర్లో నువ్వు 50 రూపాయలు అడిగి వాళ్ళు 10 రూపాయలు ఇస్తాను అన్నాడు. మళ్ళీ ఏదో మధ్యలో బేరసారాలు అది కానీ కుదిరిందంటే మళ్ళీ ముత్తుకూరులో పోవచ్చు. అప్పుడేమో పొల్యూషన్ ఉండదు. నీకు 50 రూపాయలు చెల్లిస్తే పొల్యూషన్ ఉండదు, 50 రూపాయలు చెల్లిస్తే ముత్తుకూరులకు పొల్యూషన్ ఉంటుంది. నీ బ్రతుకు నువ్వు ఒకటి మాట్లాడేటువంటి వాడివి. ఎందుకు నువ్వు అనవసరంగా ఒకటి అడిగి 100 అడిగించుకుంటావు? ఆ సొసైటీలో అందరి పేరుతో పెట్టి కార్లు కొట్టేసి ఆ దొంగ కార్లు తిరిగినాడు. మళ్ళీ ఆ సొసైటీ ఓపెన్ చేస్తే నన్ను పోయి పొదలకూరులో గబ్బు పట్టిపోతుంది కదా. ఎక్కడికన్నా పోతే నీ మొహాన్ని వస్తున్నారనేటువంటిది కూడా లేపాయ. గట్టిగా అరిస్తే అబ్బాయి సోము, గట్టిగా అరిస్తే నీకు మొత్తం వారం రోజులు తిన్నంత కింద పైన బయటకు వస్తుందా? నువ్వు ఎందుకు మళ్ళీ మాట్లాడడం చెప్పు? నీకు దేనికి? గట్టిగా అరిస్తే తట్టుకోలేవు నువ్వు ఎవడన్నా గట్టిగా మాట్లాడితే. అందుకని చెప్పి ఆయన ఏదో చెప్తున్నాడు. కాబట్టి నోరు మూసుకొని అన్నీ కూడా మూసుకొని ఒళ్ళు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది తప్ప నీ ఆ కైపు మాటలు మాట్లాడితే ఆ కైపు దిగిపోద్ది అనేది ఉంటుంది గుర్తుంచుకో. నువ్వేదో పెద్ద వీరుడులాగా మాట్లాడుతున్నావు. మొన్న ఎప్పుడో నేనేదో రామాయపట్నంకి మోటార్ బైక్ మీద పోయినా, ఆయన ఎక్కినటువంటి బుల్లెటే నేను ఎక్కాలన్నాడు. అమ్మవారిపాలెంలో ఒక బుల్లెట్ పెట్టారు, ఆ ఫోటో కూడా ఇచ్చాడు. దాన్ని పట్టుకోవడానికి ఆ బుల్లెట్ని ఈ పక్క 4 ఆ పక్క 4 పట్టుకోవడానికి, ముందుకు పోవడానికి కాదు. ఆ కూర్చుంటే ఈడు ఎగిరిపోతాడని 10 మంది పట్టుకున్నారు. నేను నీ బతుకు అట్టాడిది. నువ్వు చూడు, ఆ ఫోటో చూడు. కదిలించకుండానే ఓ బుల్లెట్ మీద కూర్చుంటే ఆ బుల్లెట్ని ఈ పక్కకు 4 ఆ పక్కకు 4 పట్టుకున్నారు. నేను ఒక 10 మంది పట్టుకున్నారు. ఇది ఆ బుల్లెట్ దెబ్బకి ఎగరతావు నువ్వు అని చెప్పి ఆ సౌండ్కి పానిచ్చి ఎగిరేవాడు కాదు. అటువంటి పరిస్థితుల్లో ఉండేవాడు నువ్వు ఏదో మామూలుగా రకరకాలుగా నీ బ్రతికేంది? ఆ పొదలకూరులో రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటువి. వాడు ఒక 50 లక్షల రూపాయలు పెండింగ్ ఉంటే వాడి మీద కేసు పెట్టించి రౌడీ షీట్ తెరిస్తుంది. ఎవడన్నా నీ ముఖాన్ని వస్తాడు నోట్లో అనేటువంటి సిగ్గైనా ఉండబడలే. అది నీ బ్రతుకు. నువ్వేదో మళ్ళీ మామూలుగా లోకేష్ బాబుని నువ్వు పోయి లోకేష్ అంక నాకు మాకేం అభ్యంతరా, ఆయన నాకు ఇచ్చుకుంటాడు. ఆ చీకేసిన తాటిముట్టు మొహం వేసుకొని ఉంటావు కాబట్టి నువ్వు సరే నీకేం సిగ్గులేదనుకో. నేను ఎన్ని సందర్భాలలో ఆ సిమ్లా హోటల్లో ఆ బిర్యానీ మెక్కి డబ్బులు కట్టకుండా పోతే పట్టుకొని దాన్ని గుడ్డలేపు తీసి ముంజీళ్ళు తీయించుకున్నాడు నువ్వు. నీదొక బ్రతుకు, నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు. ఈ జిల్లాలో నీ అంత పనికి మళ్ళీ ఎవడన్నా ఉండడా? నీ గురించి మాట్లాడాలంటే ఒక పుస్తకం రాయాలి. నేను జనాలు మాట్లాడుతున్నారు ఇప్పుడు. పతివ్రత పాయసం వండితే తెల్లవారిందాక చల్లారలేదు అన్నట్టుగా ఈ సోమిరెడ్డి చేటన మాట్లాడితే ఆ గబ్బు ఆ వాసన వారం రోజులు పోవటం లేదు ఓళ్ళలోనని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.